ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. ఇవాళ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 6, టీచర్ ఎమ్మెల్సీకి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు అభ్యర్థులు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు తీసుకుంటున్నారు. ఈ 3 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ సీట్లతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు తీసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ సీట్లకు కరీంనగర్ కలెక్టరేట్లోనే నామినేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 271 మండలాలున్నాయి. 15 జిల్లాల పరిధిలో ఉన్న 199 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు ఇవ్వాలి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవాల్టి నుంచి ఈ నెల 10 వరకు ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. నామినేషన్లలో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్లో క్లారిఫై చేసుకోవాలని సూచించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఈ రోజు నుంచి 11th వరకు, 10th వరకు, 8th and 9th మనకి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో ఆ 2 రోజు తప్ప మిగతా అన్ని రోజు మేము మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేము నామాంకన్ యాక్సెప్ట్ చేస్తున్నాము. మేము వచ్చిన అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా క్లారిటీ కావాలన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా దానికి సమాధానం ఇవ్వడానికి నిబంధనల లోపల, చట్టం లోపల ఏమేం చేయాలో సుదీర్ఘ అక్కడ అన్ని కాగితాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. ఉపాధ్యాయులు తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు రఘుత్తం రెడ్డి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.